సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 24వ తారీఖు లగాయితూ మార్చి 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం అలాగే బుధుడు కలిపి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు శని కుజ శుక్రులు, మీనరాశి యందు రవి రాహువులు కలిపి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో సింహ, కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహ సంపత్తి ఉన్నది. శనేశ్వరుడు కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ అష్టమ స్థానంలో ఉన్నారు. భాగ్యమందు రవి రాహువులు, ఇక్కడ పితృదోషానికి కారణమయ్యేటువంటి గ్రహస్థితి కూడా భాగ్యస్థానమందు ఉన్నది. దశమ కేంద్రంలో గురు బుధుల యొక్క స్థితిగతులు, దిగ్బల శూన్యుడైనటువంటి బుధగ్రహం, అలాగే ఈ వారంలో కూడా చంద్రబలం కేవలం ఒక్కరోజు మాత్రమే కనబడుతూ ఉన్నది. ఇన్ని ప్రతికూలతల మధ్యలో శుక్రుడు అష్టమ స్థానంలో యోగిస్తూ ఉండడం అనేటువంటిది శుభ పరిణామంగా చెప్పవచ్చును. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎప్పుడైతే శని కుజుల యొక్క కలయిక జరిగిందో, ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అనగా ఎప్పుడూ అప్పు చేయనటువంటి కర్కాటక రాశి వారు రుణబాధల్ని అనుభవించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. అనగా మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే 10 లక్షలతో ఏదైనా వస్తువు కొనుక్కోవడము, మిగతా డబ్బుని ఈఎంఐల రూపంలో కట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక నానా కార్య విరోధ స్యాత్ అన్నది శాస్త్రం. ఏ పని ప్రారంభించినా సరే దానిలో విఘ్నాలు మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి ముఖ్యమైన వస్తువులను కానీ, పత్రాలను కానీ మర్చిపోతూ ఉండడం, మరలా వెనక్కి వస్తూ ఉండడం, ఇలా ముందుకి వెనక్కి జరిగేటువంటి ప్రయాణాలు ఈ రాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భాగ్యస్థానమందు రవి రాహువుల యొక్క కలయిక కూడా అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా 9వ స్థానమందు రవిగ్రహం రాహుతో కలిసి ఉండడం వల్ల పుణ్యమంతా కూడా నశించిపోతూ ఉంటుంది. పాపపు కృత్యాలు చేస్తారు. ఒక పని తప్పని తెలిసినా కూడా ఆ పనిని చేయడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈ పని చేయడం వల్ల పలానా వాళ్ళు బాధపడతారని తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో వృత్తిపరంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. అలాగే పుణ్య కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి విధంగా, ప్రత్యేకించి ప్రయాణాలు కూడా వాయిదా వేసుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు చాలా అధికంగా ఉంటాయి. కుటుంబానికి కానీ, ఉద్యోగానికి కానీ దేనికో ఒకదానికి ప్రయారిటీ ఇవ్వగలుగుతారు. ఉద్యోగపరంగా మీరు ముందుకు వెళితే కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చదువరులకి ఈ గ్రహస్థితి ఏకాగ్రత లేకుండా చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకునేటువంటి అప్పుడు గురువు యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.